ఇవాళ మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తమిళ చూడగానే మీకు అర్థమై ఉండాలి, అదే యక్షిని. ఈ పేరు వినగానే మనలో చాలామందికి హర్రర్ స్టోరీస్, దెయ్యాలు, ఇంకా పాకెట్ ఎఫ్ఎం గుర్తొస్తాయి. ఈ పాకెట్ ఎఫ్ఎంలో వచ్చే యక్షిని ఆడియో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా సస్పెన్స్ ప్యాక్గా ఉంటుంది. కానీ అవన్నీ రైటర్స్ ఎంతో కష్టపడి రాసుకున్న ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాత్రమే. బట్ వీటి వెనుక మిస్టరీ, మైథాలజీ, ఫోక్ టేల్స్, ఇంకా రియల్ లైఫ్ రూమర్స్ ఇలా చాలానే ఉన్నాయి. నిజానికి యక్షిని అనగానే రాక్షసి అనుకుంటాం, కానీ అవి లైక్ డెమిగాడ్. దేవతలకు ఉన్నంత పవర్స్ ఉండవు, కానీ బట్ పవర్స్ ఉంటాయి, మనకి చాలా వరాలు ఇవ్వగలవు. అసలు యక్షిని లేదా యక్ష అంటే ఎవరు? ఈ యక్షిని అనే వారి హిస్టరీ ఏమిటి? కేరళ ఫోక్ టైల్స్లో అంటే జానపద కథలలో యక్షిని గురించి ఏం చెప్పబడింది? తెలుగు స్టేట్స్లో యక్షిని స్టోరీస్ ఏమిటి? యక్షిని సాధన అంటే ఏమిటి? ఎలా చేయాలి? యక్షిని నిజమా లేక సూపర్ స్టిషన్సా? ఇలా ఈ వీడియోలో యక్షిని గురించి డీటెయిల్గా చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. లైట్స్ డిమ్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సిద్ధమవ్వండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. యక్షిని అంటే ఎవరు? ఫస్ట్గా యక్షిని అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. యక్షిని లేదా యక్ష అనేది హిందూ, బౌద్ధ, జైన మతాల్లో వచ్చే ఆడవాళ్ళు ఇంకా మగవారి రూపంలో ఉండే నేచర్ స్పిరిట్స్, అంటే ప్రకృతితో ముడిపడిన ఆత్మలు. బ్రహ్మదేవుడు భూమితో పాటు పైన 7 లోకాలను అండ్ కింద 7 లోకాలను సృష్టించాడు కదా. సో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మన శరీరం పంచభూతాలతో తయారు చేయబడి ఉంటుంది. అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఇంకా భూమి. పైన 7 లోకాల్లో అండ్ కింద 7 లోకాల్లో దేవుళ్ళు అండ్ రాక్షసులు ఉంటారు. మన భూమికి అతి దగ్గరగా ఉండే మొదటి లోకంలో యక్షులు ఉంటారు. వాళ్ళు దేవతలు. యక్ష అంటే మగదేవత, యక్షిని అంటే ఆడదేవత. వారు 3 భూతాలతోనే తయారు చేయబడతారు. అవి గాలి, నిప్పు అండ్ ఆకాశం. అందుకే మనకి కంటికి కనిపించరు. యాక్చువల్గా వాళ్ళు దేవతలు, కానీ అందులో కూడా మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. కొన్ని యక్షిణీలు మంచివారు, మనుషులకు సహాయం చేస్తారు, లైక్ ధనం ఇవ్వడం, బ్లెస్సింగ్స్ ఇవ్వడం. కానీ కొన్ని యక్షిణీలు డేంజరస్, మనుషులను సెడ్యూస్ చేసి చంపేస్తారని ఫోక్ టేల్స్లో చెప్తారు. మన ఇండియన్ మైథాలజీలో యక్షులు అండ్ యక్షిణీలు కుబేరుడికి సర్వెంట్స్ లాగా చెప్పబడ్డారు. కుబేరుడు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన సంపదలకు దేవుడు. అయితే కుబేరుడు హిమాలయన్ రాజ్యం అలకపురిలో యక్షిణీలు సంపదను కాపాడుతూ కాపలాగా ఉంటారని చెప్పబడ్డారు. యక్షిణీలు ట్రీస్, రివర్స్, ఫారెస్ట్తో మమేకమై ఉంటారు. ఇమాజిన్ చేసుకోండి, ఒక అందమైన లేడీ వైట్ శారీలో చెట్టు కింద నిలబడి ఉంటే బాగుంది కదా అని సరదాగా వెళ్ళకండి, ఎందుకంటే అది యక్షిని కావచ్చు. యక్షిని హిస్టరీ. యక్షిణీల చాలా ఏన్షియంట్. వేదాలు, పురాణాలైన రామాయణం ఇంకా మహాభారతంలో యక్షిణీల గురించి మెన్షన్ చేయబడి ఉంది. మహాభారతంలో ఫేమస్ స్టోరీ ఒకటి ఉంది, యక్ష ప్రశ్నలు. యుధిష్ఠిరుడు ఒక యక్షుడి ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పి తన సహోదరులను రక్షించుకుంటాడు. ఇలాంటి స్టోరీల్లో యక్షులు అంటే మగవారు ఎక్కువగా కనిపిస్తారు. యక్షిణీలను కూడా టెంపుల్ స్కల్ప్చర్స్ లో చూడవచ్చు. మౌర్య ఎంపైర్ టైంలో అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో యక్షిని స్టాచ్యూస్ చాలా ఫేమస్. ఉదాహరణకు బీహార్లో దిదుబై యక్ష స్టాచ్యూ ఒకటి ఉంది. ఈ స్టాచ్యూలు ఫెర్టిలిటీ ఇంకా ప్రకృతి సింబల్స్ గా ఉండేవి. యక్షిణీలు చెట్లతో, నీటితో కనెక్ట్ చేసి చూసేవారు. బౌద్ధ స్తూపాలు, జైన టెంపుల్స్ లో యక్షిని ట్రేసెస్ చాలా ఉన్నాయి, లైక్ అంబికా యక్షిని జైనిజంలో ఫేమస్. కేరళ ఫోక్ టేల్స్ లో యక్షిణీలు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళలో యక్షిని ఒక గోస్ట్ లాగా చూస్తారు. ఇక్కడ యక్షి అని పిలుస్తారు. ఫోక్ టేల్ ప్రకారం యక్షి ఒక బ్యూటిఫుల్ లేడీ, వైట్ శారీలో లాంగ్ హెయిర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే వీళ్ళ ముందు అప్సరసులు కూడా పనికిరారు. అలాగే రిస్క్ అండ్ డేంజర్ కూడా. యక్షిణీలు చెట్లలో లేదా అడవులలో ఉంటారు. రాత్రి వేళలో అటుగా వచ్చిన మగాలను ఆమె అందమైన కళ్ళతో అట్రాక్ట్ చేసి వాళ్ళను సెడ్యూస్ చేసి వాళ్ళ రక్తాన్ని తాగేసి తర్వాత చంపేస్తుందని చెప్పబడింది. ఒక ఫేమస్ కేరళ స్టోరీ ఉంది. యక్షిని పామ్ ట్రీలో ఉండి ఒక లగ్జరీ మ్యాన్షన్ లాగా అపియర్ అవుతుంది. ఎవరైతే ఆ ఇంట్లోకి వెళ్తారో వాళ్ళని ట్రాప్ చేసి యక్షిని వాళ్ళను చంపేస్తుంది. ఒక హర్రర్ స్టోరీ కూడా ఉంది. ఒక యక్షి రాత్రి రోడ్లో వెళ్ళేవారిని లిఫ్ట్ అడుగుతుంది. పాపం ఎవరో ఒక్కతే ఉంది, పైగా లేడీస్ అని జాలిపడి ఎవరైనా ఆమెకు లిఫ్ట్ ఇస్తే ఇక అంతే సంగతులు. ఆ వ్యక్తి మిస్ అయిపోతాడు. ఏం జరిగిందో, ఏమైపోతాడో ఎవరికీ తెలియదు. కేరళలో ఈ స్టోరీస్ చాలా ఫేమస్. అందుకే అక్కడి ప్రజలు రాత్రిపూట అడవుల గుండా వెళ్ళడానికి భయపడేవారు. కొందరైతే యక్షిని ఎదుర్కోవడానికి మంత్రాలు, తాయెత్తులు యూజ్ చేసేవారు. తెలుగు ఏరియాస్లో యక్షిని స్టోరీలు. తెలుగు ఏరియాస్లో కూడా యక్షిని స్టోరీస్ ఉన్నాయి, కానీ కేరళ స్టోరీస్ అంత ఫేమస్ కాదు. ఒక స్టోరీ ఉంది. ఒక
విలేజ్లో ఒక మనిషి రాత్రి అడవిలో వెళ్తూ ఉంటాడు. ఆ పర్సన్కి ఆ దారిలో ఒక బ్యూటిఫుల్ లేడీ కనిపిస్తుంది. ఇక అతన్ని ఫాలో చేస్తుంది. అతను ఆ ఫాలో అవుతున్న లేడీని చూస్తే ఆమె గ్లోయింగ్ ఐస్తో డేంజరస్ స్మైల్తో కనిపిస్తుంది. అది యక్షిని. అతను ఒక మంత్రం చదివి లేదా దేవుడి హెల్ప్తో అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. ఇంకో స్టోరీ కూడా ఉంది. ఒక విలేజ్లో ఒక చెట్టు కింద యక్షిని నివసిస్తుందని రూమర్ ఉండేది. రాత్రుల్లో అక్కడికి ఎవరైనా వెళ్తే వాళ్ళు మిస్ అయిపోతారని చెప్పుకునేవారు. అందుకే ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. కొందరు మగవారు మిస్ అయ్యారని యక్షిని వాళ్ళను తీసుకెళ్ళిందని పుకార్లు పుట్టాయి. ఈ స్టోరీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పుకుంటారు, కానీ మోస్ట్లీ సూపర్ స్టిషన్స్ అని అంటారు. యక్షిని సాధన ఇక్కడ కేవలం ఇంటర్నెట్లో ఆర్టికల్స్లో చెప్పబడిందే ప్రజెంట్ చేస్తున్నాం. ఎవరిని చేయమని లేదా ప్రయత్నించమని ఉద్దేశం కాదు. మైథాలజీ ప్రకారం యక్షిణీలు 36 రకాలుగా ఉన్నాయని చెప్తారు. ఒక్కో యక్షిణికి డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. లైక్ మనోహరిణి అంటే మైండ్ కంట్రోల్ చేస్తుంది, వికల అంటే ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తుంది. కొందరు తాంత్రిక్ సాధకులు యక్షిణి సాధన చేసి ఆమెను కంట్రోల్ చేస్తే ధనం, పవర్ పొందొచ్చని బిలీవ్ చేస్తారు, కానీ ఇది సూపర్ డేంజరస్. ఒకవేళ సాధన ఫెయిల్ అయితే యక్షిణి సాధకుని చంపేస్తుందని చెప్తారు. ఈ సాధన చేయాలంటే స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మొదటిది, గురువుని దగ్గర పెట్టుకొని సాధన చేయాలి. రెండవది, సాధన చేసే టైంలో ఏ పనులు చేయకూడదు, లైక్ తినడం లేదా లేచి వెళ్ళడం లాంటివి. మూడవది, ఖచ్చితంగా సురక్ష కవచంగా ఉండాలి. నాలుగవది, స్వచ్ఛమైన మనసు అండ్ నిష్ఠతో అందులో ఉన్న ప్రతీదీ చేయాలి అండ్ ఎలా చెప్తే అలానే చేయాలి. ఐదవది, సాధనలో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి, లైక్ హారతి కర్పూరం చేతిలో పట్టుకొని అంటించడం లాంటివి. చాలామంది అవి చేసేటప్పుడు కర్పూరం కింద కాలకుండా ఏమైనా పెట్టాలని చూస్తారు, బట్ అలా చేయకూడదు. ఆరవది, సాధన చేసేటప్పుడు వేరే ఏమీ ఆలోచించకూడదు. మనకేం కావాలో ముందే డిసైడ్ చేసుకొని దానికి సంబంధించిన యక్షిణిని మాత్రమే పూజ చేయాలి. ఇంకొకరికి చేసి వాళ్ళని వేరే వరాలు అడిగారనుకోండి, మనకి మన ఫ్యామిలీకి చెడు జరుగుతుంది. సాధనతో పాటు శివుడి మంత్రాలు చదవాలి, లైక్ భైరవ కాష్టం, శివస్తోత్రం లాంటివి. ఇవి మనకి రక్షణలాగా ఉపయోగపడతాయి. అండ్ అసలు సాధన గురించి తెలియని వాళ్ళు ఈ సాధన చేయకూడదు. ముందు కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకు సాధన నేర్చుకొని ఆ తర్వాతే ఒక గురువు ముందు సాధన చేయాలి. లేదంటే మీరు ఎంత చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ తప్పుగా చేస్తే యక్షిణి మనల్ని, మన కుటుంబానికి చెడు చేస్తుంది. అండ్ సాధన ఎందుకు చేస్తున్నాం అనేది లేదా చేస్తున్న విషయం కానీ ఇంకొకరు చెప్పకూడదు. అలాగే ముఖ్యంగా మనకు వచ్చిన బెనిఫిట్స్ని పాజిటివ్లోనే వాడుకోవాలి, చెడు చేయడానికి కాదు. ఉదాహరణకి 2 యక్షిణి సాధనలను చూద్దాం. సురసుందరి యక్షిణి సాధన. ఈ సాధన శుక్లపక్షంలో రాత్రి సమయంలో ప్రారంభించాలి. స్నానం చేసి తెలుపు లేదా ఎరుపు బట్టలు వేసుకోవాలి. ఒక రెడ్ క్లాత్తో అలంకరించిన ఒక శుభ్రమైన పీఠంపై యక్షిణి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచాలి. మల్లెపూలు లేదా తామర పూలు, చందనం, నెయ్యి, దీపం సమర్పించాలి. రుద్రాక్ష లేదా పుష్పగింజల మాలతో రోజు 108 సార్లు మంత్రాన్ని జపించాలి. ఈ సాధనను 40 రోజులు కొనసాగించాలి. లడ్లు, పండ్లు వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. సో ఇలా సాధన చేసేటప్పుడు ఓన్లీ వెజ్ మాత్రమే తినాలి. ఫలితం ఏంటంటే ఏమే అందం, సంపద, ఆధ్యాత్మిక శక్తులను అనుగ్రహించే సాత్విక యక్షిణి. ఈ సాధన వ్యక్తిగత ఆకర్షణను, సంపదను పెంచడానికి సహాయపడుతుందని చెప్తారు. రెండవ సాధన నఖకేసి యక్షిణి సాధన. శుక్రవారం లేదా శుభగ్రహ సమయంలో ప్రారంభించాలి. స్నానం చేసి పసుపు లేదా కాషాయ రంగు బట్టలు వేసుకోవాలి. పీఠంపై పసుపు వస్త్రం ఉంచి యక్షిణి పటాన్ని ఉంచాలి. ఆవ నూనె దీపం, చామంతి పూలు, ధూపం సమర్పించాలి. పసుపు గింజల మాలతో రోజు 1008 సార్లు మంత్రాన్ని జపించాలి. దీనిని ఉత్తరం వైపు కూర్చొని 21 రోజులు కంటిన్యూ చేయాలి. పసుపు కలిపిన అన్నం, అరటిపండ్లు, తేనెను నైవేద్యంగా సమర్పించాలి. ఫలితం ఏంటంటే ఈ సాధన వ్యాపారంలో విజయం, ఆధ్యాత్మిక శక్తులు, శత్రు రక్షణను అందిస్తుంది. నఖకేసి భక్తులకు సిద్ధి ఫలాలను అనుగ్రహిస్తుందని చెప్తారు. కొన్ని స్టోరీల్లో సాధకులు యక్షిణిని మ్యారేజ్ చేసుకొని ఆమె హెల్ప్తో రిచ్ అయ్యారని చెప్పుకుంటారు, కానీ ఇలాంటివి చాలా రేర్. ఎక్కువగా ఫోక్ టైల్స్లోనే ఉంటాయి. సైన్స్ ప్రకారం యక్షిణీలు లేదా దెయ్యాలు అనేవి సూపర్ స్టిషన్స్. ఏషియన్ పీపుల్ ప్రకృతిని, ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి స్టోరీస్ క్రియేట్ చేశారని చెప్తున్నారు. కానీ జైన్ టెంపుల్స్లో యక్షిణీలను ఇప్పటికీ పూజిస్తారు, లైక్ అంబికా యక్షిణి. మలయాళం మూవీస్లో యక్షి అనే ఫిల్మ్, తెలుగు హర్రర్ సిరీస్, ఇంకా మొన్న వచ్చిన కొత్త లోక చాప్టర్ 1 ఇలాంటి స్టోరీస్ అన్నీ ఇలా యక్షిణి ఆర్టికల్స్ నుండి ఇన్స్పైర్ అయినవే. సో ఇలా యక్షిణి నిజంగా ఉన్నారా లేక లేరా అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏవీ లేవు. ఇవన్నీ మన పురాణాల్లో మనం చదువుకొని ఇన్స్పైర్ అయినవి మాత్రమే. ఇంటర్నెట్లో ఆర్టికల్స్లో యక్షిణుల గురించి అలాగే ఆ యక్షిణి సాధనల గురించి చాలా క్లియర్గా
ఈజీగా ఉన్నాయి, బట్ వీటిని ప్రాక్టీస్ చేయడం లేదా మన ఇంట్లో ట్రై చేయాలని చూడడం చాలా ప్రమాదకరం. సో దయచేసి ఎవరు వీటిని ట్రై చేయాలని చూడకండి. గైస్, మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.